హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ట్రైనింగ్ టైంలో అయితే కనుక 18,000 రూపీస్ అయితే ఉంటుంది శాలరీ. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 45,000 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందండి. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని వెంటనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు వెంటనే చూడడానికి వీలుగా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ న్యూక్లియర్ రీసైకిల్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ April 30, 2022 వరకు అయితే ఇచ్చారండి. లాస్ట్ డేట్ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ అభ్యర్థులు ఇన్ టైంలో అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వర్టెడ్ ఫర్ స్టైపెండరీ ట్రైనీస్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. సో ఫస్ట్ ఇక్కడ మనకి కేటగిరీ 1 డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టులు చూసే కనుక దీనిలో టోటల్ గా 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా డీటెయిల్ గా ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 27, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 8 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 18, ఎస్సీ కేటగిరీలో 10, ఎస్టీ కేటగిరీలో 7 అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీలో 1 పోస్ట్. ఇలా టోటల్ గా 71 పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీ 1 లో. కేటగిరీ 1 లో విభాగాల వారీగా ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారు డీటెయిల్ గా. సో ఫస్ట్ కెమికల్ లో చూస్తే కనుక టోటల్ గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో కేటగిరీని బట్టి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఈ వేళకైతే కనుక కెమికల్ విభాగంలో క్వాలిఫికేషన్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ కెమిస్ట్రీ విభాగంలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ మినిమం 60% మార్క్స్ ఇన్ బీఎస్సీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ సివిల్. సో దీనిలో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ లో అయితే కనుక 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్స్. సో దీనిలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్. దీనిలో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ మెకానికల్. సో దీనిలో 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. సో ఇవన్నీ కూడా కేటగిరీ 1 లో ఉన్నటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ కేటగిరీ 2 లో టోటల్ గా 189 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 118 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 14, ఓబీసీ కేటగిరీలో 33, ఎస్సీ కేటగిరీలో 23 అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీలో 1 పోస్టు. టోటల్ గా కేటగిరీ 2 లో 189 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్టులకి వివరాలు అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ వన్ ఏసీ మెకానిక్. ఇక్కడ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పోస్ట్ నెంబర్ 2.1 నుంచి 2.8 వరకు ఉన్నటువంటి పోస్టులు అన్నిటికీ కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో 2.1 పోస్ట్ వచ్చేసి ఏసీ మెకానిక్, 2.2 ఎలక్ట్రీషియన్, 2.3 ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఏసీ మెకానిక్ లో 15 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ లో 25, ఎలక్ట్రానిక్ మెకానిక్ లో 18 పోస్టులు, ఫిట్టర్ లో 66, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లో 13, మెషినిస్ట్ లో 11 పోస్టులు, టర్నర్ లో 4 పోస్టులు, వెల్డర్ లో 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి విత్ మినిమం 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ప్లస్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్. సో ఇక్కడ మీకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. ప్లస్ ఇక మీరు ఏ ట్రేడ్ లో అయితే మీరైతే క్వాలిఫికేషన్ ఉందో సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలని అడుగుతున్నారు.
నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్ తో పాటు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎన్టీసీ సర్టిఫికేట్ గానీ లేదంటే ఎన్ఏసీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఎన్టీసీ ఐటీఏ పాస్ అవుట్ ఆఫ్ 2 years డ్యూరేషన్ సర్టిఫికేట్ లేదా ఎన్ఏసీ ఆఫ్ 2 years డ్యూరేషన్ అండర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ సర్టిఫికేట్ గానీ ఇక్కడ ఏదైతే ట్రేడ్స్ అయితే ఇచ్చారో ఏదైనా ఒక సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి 2.1 నుంచి 2.8 వరకు ఉన్నటువంటి పోస్టులు అన్నిటికీ సంబంధించి క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ పోస్ట్ డ్రాఫ్ట్స్ మెన్ మెకానికల్. సో దీనిలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ విత్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి లేదా హెచ్ఎస్సీ ఇన్ సైన్స్ సిస్టమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ సర్టిఫికేట్ ఆఫ్ 1 year డ్యూరేషన్ ఇన్ డ్రాఫ్ట్ మెన్ మెకానికల్ ఇష్యూడ్ బై టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ లేదా ఎన్టీసీ ఐటీఏ పాస్ అవుట్ ఆఫ్ 2 years డ్యూరేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు 10th క్లాస్ తో పాటు సో కింద మీకు ఏదైనా ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలైతే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీనిలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ హెచ్ఎస్సీ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి లేదా ఎస్ఎస్సీ విత్ మినిమం 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ప్లస్ ట్రేడ్ సర్టిఫికేట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో హెచ్ఎస్సీలో మీరు ఇక్కడ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి ప్లస్ లేదా 10th క్లాస్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి ప్లస్ ఇక్కడ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు ల్యాబొరేటరీ అసిస్టెంట్ లో. సో అలాగే కింద మనకి ఏదైనా ఎన్టీసీ గానీ లేదంటే ఎన్ఏసీలో ఐటీఏ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి. సో ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ కి క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ప్లాంట్ ఆపరేటర్. సో దీనిలో 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ హెచ్ఎస్సీ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా కేటగిరీ 2లో ఉన్నటువంటి పోస్టులు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కేటగిరీ 1లో ఉన్నటువంటి పోస్టులకి మినిమం 18 years నుంచి 24 years మధ్య అయితే ఉండాలి. కేటగిరీ 2లో ఉన్నటువంటి పోస్టులకి 18 years నుంచి 22 years మధ్య అయితే ఇచ్చారు. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే కనుక ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా శాలరీ అయితే ఉంటుంది. కేటగిరీ 1లో ఉన్నటువంటి పోస్టులకి ఫస్ట్ ఇయర్ అయితే కనుక 16,000 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. సెకండ్ ఇయర్ 18,000 రూపీస్ అయితే ఉంటుంది. కేటగిరీ 2లో ఉన్నటువంటి పోస్టులకి ఫస్ట్ ఇయర్ 10,500 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. సెకండ్ ఇయర్ 12,500 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ 2 years లో కూడా మీకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. కేటగిరీ 1లో ఉన్నటువంటి పోస్టులకి 1 hour రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది 40 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక 3 marks, రాంగ్ ఆన్సర్ అయితే కనుక 1 mark డిడక్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ కేటగిరీ 1లో ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినటువంటి వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇదంతా కూడా కేటగిరీ 1కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ కేటగిరీ 2 పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్. కేటగిరీ 2లో 3 stages అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ టెస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. టోటల్ గా మీకు ఇక్కడ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, ఇలా టోటల్ గా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ కి 3 marks, రాంగ్ ఆన్సర్ కి 1 mark అయితే డిడక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ 2 అడ్వాన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దీనిలో కూడా మీకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి మాత్రమే స్టేజ్ 2 అడ్వాన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు ఇక్కడ కూడా స్టేజ్ 2 కూడా క్వాలిఫై అయితే స్టేజ్ 3 స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో కేటగిరీ 2లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి తారాపూర్ లేదా కల్పకమల్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఎవరైతే 2 years ట్రైనింగ్ పీరియడ్ లో సక్సెస్ఫుల్ గా సెలెక్ట్ అవుతారో సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కేటగిరీ 1లో సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ అయితే ఉంటుంది. లెవెల్ 7 ప్రకారం శాలరీ ఉంటుంది. పర్ మంత్ వచ్చేసి 44,900 రూపీస్ అయితే ఉంటుంది. కేటగిరీ 2లో టెక్నీషియన్ గ్రూప్ సి పోస్ట్ కి అయితే కనుక లెవెల్ 3 ప్రకారం అయితే ఉంటుంది. పర్ మంత్ 21,700 రూపీస్ అయితే ఉంటుంది. కేటగిరీ 2లో టెక్నీషియన్ గ్రూప్ సి పోస్ట్ కి లెవెల్ 4 ప్రకారం అయితే ఉంటుంది. శాలరీ 25,500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు 2 years ఎవరైతే సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి సో ఇక్కడ కేటగిరీ 1 కేటగిరీ 2లో పోస్ట్ అలాగే శాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ లాగా అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు చూస్తే డీటెయిల్ గా అయితే మీకు తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చదవచ్చు డీటెయిల్ గా.
సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కేటగిరీ 1 అలాగే కేటగిరీ 2 పోస్టులకు సంబంధించి ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఒకసారి చదవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ఎన్ఆర్బి కల్పకం త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనిలో టోటల్ గా 6 పోస్టులు అయితేనే గ్రూప్ B1 లో 1, గ్రూప్ సి లో 5 పోస్టులు, టోటల్ గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీని బట్టి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, పీడబ్ల్యూడీ కేటగిరీలో 1 పోస్టు, టోటల్ గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ 1 అలాగే కేటగిరీ 2 పోస్టులతో పాటు సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ పోస్టులు కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనిలో టోటల్ గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్టు, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీలో 1 పోస్టు. సో కేటగిరీ 1 అలాగే కేటగిరీ 2 పోస్టులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. సో పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాము. DR1 పోస్టులో నేమ్ ఆఫ్ ది పోస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి సేఫ్టీ. సో దీనిలో 1 పోస్ట్ అయితే ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎనీ ఇంజనీరింగ్ విత్ మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, లేదా బీఎస్సీ విత్ మినిమం 50% మార్క్స్ అయితే అడుగుతున్నారు. అండ్ 1 year డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీలో మీకైతే 1 year సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ DR2 నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెక్నీషియన్ బి లైబ్రరీ సైన్స్. సో దీనిలో 1 పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి విత్ మినిమం 60% మార్క్స్ లేదా హెచ్ఎస్సి ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. ఈ క్వాలిఫికేషన్ తో పాటు సర్టిఫికేట్ ఆఫ్ 1 year డ్యూరేషన్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు, లేదా ఎన్టీసీ సర్టిఫికేట్. సో ఈ క్వాలిఫికేషన్ ప్లస్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ DR3 టెక్నీషియన్ బి రిగ్గర్. సో దీనిలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి విత్ మినిమం 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు, లేదా హెచ్ఎస్సి ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% అండ్ సర్టిఫికేట్ ఆఫ్ 1 year డ్యూరేషన్ రిగ్గర్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు, లేదా ఎన్టీసీ సర్టిఫికేట్ అయినా సరే. సో వీటిలో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైనా కూడా మీకైతే ఉన్నటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ DR1 పోస్టులకి అయితే కనుక 18 years నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. DR2 అండ్ DR3 పోస్టులకి అయితే కనుక 18 years నుంచి 25 years మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ DR1 పోస్టులకి అయితే కనుక మనం కేటగిరీ 1 లో చూసాం కదా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ DR1 పోస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ DR2 అండ్ DR3 పోస్టులకి అయితే కనుక కేటగిరీ 2 లో ఏ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉందో సో ఆ విధంగా ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ DR1 సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్ట్ కి అయితే కనుక లెవెల్ 6 ప్రకారం ఉంటుంది, 35,400 రూపీస్ అయితే ఉంటుంది. DR2 టెక్నీషియన్ బి లైబ్రరీ సైన్స్ పోస్ట్ కి అయితే కనుక లెవెల్ 3 ప్రకారం ఉంటుంది, శాలరీ 21,700 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ DR3 పోస్ట్ కి అయితే కనుక టెక్నీషియన్ బి రిగ్గర్ పోస్ట్ కి లెవెల్ 3 ప్రకారం ఉంటుంది, శాలరీ 21,700 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి DR1, DR2, DR3 పోస్టులకి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్ గా చదవచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై. సో ఈ పోస్టులకి ఓన్లీ మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి, వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు వెబ్సైట్ ద్వారా చూసి ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకైతే చెప్తానండి. నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ April 30, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు. పోస్ట్ నెంబర్ 1.1 నుంచి 1.7 వరకు ఉన్నటువంటి పోస్టులకి, అలాగే DR1 పోస్ట్ కి అయితే కనుక 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అంటే కేటగిరీ 1 పోస్టులకి, అలాగే DR1 లో మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్. సో వీటికైతే కనుక 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ 2 పోస్ట్, అలాగే DR2 అండ్ DR3 పోస్టులకి. సో ఈ పోస్టులకి అయితే కనుక అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు చదివి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకి మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుంటున్న అభ్యర్థులు వెబ్సైట్ అయితే చెక్ చేసి ఉండమని చెప్తున్నారు. అలాగే మీరు ఇంటర్వ్యూ టైంలో కానీ ప్లస్ ఇంకా రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా మీకు ఒరిజినల్ ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, సో ఏదైనా ఒక ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు ఒరిజినల్ అయితే తీసుకురావాలని చెప్తున్నారు. అలాగే అడ్మిట్ కార్డు టు బి డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డు మీరైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ ఎట్ ముంబై అండ్ చెన్నై ఓన్లీ. సో మీకు ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ముంబైలో కానీ చెన్నైలో మాత్రమే అయితే ఉంటుందండి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ స్టేజ్ 3లో కేటగిరీ 2 విల్ బి కండక్టెడ్ ఇన్ ముంబై ఓన్లీ. సో కేటగిరీ 2లో మీకు స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ ముంబైలో మాత్రమే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫర్ కేటగిరీ 1 విల్ బి హెల్డ్ ఇన్ ముంబై ఓన్లీ. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. సో వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే ఇన్ టైంలో అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.